పైన ఒకటే సర్వీస్ కూడా అయిపోయింది గైస్. మేము అయితే క్రికెట్ ఆడుతున్నాం గైస్. ఈ బాల్ ఆడుతున్నాం గైస్. మా ఫ్రెండ్ తెచ్చిండు పుట్టిబ్బడానికి బాల్ లెక్క, ఇది ముక్కు లెక్క. అవి రూల్స్ వచ్చేసి ఫస్ట్ బాల్ ట్రయల్స్, క్యాచ్ అవుతుంది, స్ట్రైక్ క్యాచ్ 1 హ్యాండ్ ఉంది అంతా. టీవీ పైన గోడ టఫ్ నాది కాల్ నేను ఇస్తాను. నా చుక్క ఆగరా. ఇది హెడ్స్, ఇది టైల్స్. ఇది హెడ్స్, ఇది టైల్స్. ఎవరైనా కాయిన్తో వేస్తారు కానీ ఇలా అయితే రిజల్ట్తో వేస్తున్నారు గైస్. హెడ్స్. బ్యాటింగ్ గైస్. ఫస్ట్ నేను బౌలింగ్. వికెట్ అయితే ఇది గైస్. ఫస్ట్ అయితే క్రికెటర్స్ మొక్కుకుంటారు కదా గైస్. ట్రాన్స్పోర్ట్ అయితే అయిపోయింది గైస్. ఎక్కబడుతుందో అవుట్ చేయడానికి కెమెరామ్యాన్ అయితే మనం చూపకుండా ఇటైతే వచ్చేసింది. అట్లనే ఫాస్ట్ కూడా వేయద్దు గైస్. ఈజీ అవుట్ మిస్ చేసుకుంటే 1 ఛాన్స్ మిస్ చేసుకుంటే ఇంకా రెడీ లేకుండా కూడా వేసేసింది. అయినా చూస్తాను గైస్. నేను రెడీగానే గైస్. మళ్ళీ వికెట్ కొడతాం. అభిషేక్ శర్మకి అయితే మాట్లాడడానికి వస్తలేదు గైస్, మెల్లగా మాట్లాడుతారు. ఓకే, 2 minutes బ్రేక్ గైస్. ఇప్పుడు మనం అభిషేక్ శర్మని ఇంటర్వ్యూ చేద్దాం. సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ క్రికెట్ ఆడుతుంటే? ఫిట్నెస్. ఏంది సార్? ఫిట్నెస్. ఓ, ఇప్పుడు సార్ అయితే ట్రయల్స్ ఆడుతున్నారు. ఇప్పుడే సార్ మీకు పెళ్ళైందా? ఓకే గైస్, బ్రేక్ అయిపోయింది. ఓ మై గాడ్, ఫుల్ షాట్. అభిషేక్ శర్మకైతే ఏదో అవుతుంది గైస్, అస్సలు గట్టిగా మాట్లాడతలేరు. గొంతు నొప్ప. విక్స్ గోలీ వేసుకో. విక్స్ గోలీ వేసుకో, కిచ్ కిచ్ పోగొట్టుకో. బాల్ అయితే నన్ను దాకి వచ్చి ఇడబడ్డది గైస్. ఈ బాల్ మళ్ళీ ఇచ్చేసేయాలంట, అందుకే ఇచ్చేస్తున్నా గైస్. ఇప్పుడు అభిషేక్ శర్మ అయితే ఏదో కొడతాను అనుకున్నా గైస్, కానీ కొట్టలే. వికెట్ కీపర్ అయితే ఎవరు లేరు గైస్. మన శర్మ గారు అయితే ఇంట్లో కూడా ఆడుతున్నారు గైస్ మంచిగా. నిజం చెప్పాలంటే అసలు మంచిగా ఆడతలే గైస్. ట్రై చేస్తుంది. మంచి ఫ్రెండ్స్ గైస్ ఇద్దరు. ఎక్కి ఇప్పుడు పెట్టండి. అభిషేక్ శర్మ అయితే మస్తు కష్టపడుతుంది గైస్. పైన ఫ్యాన్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇప్పుడు అది పెట్టడానికే అభిషేక్ శర్మ మస్తు కష్టపడుతుంది గైస్. అలా ఫ్రెండ్ ఏమో కింది నుంచి హెల్ప్ చేస్తుంది గైస్. నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా గైస్. పడకూడదామా వాళ్ళని పోయి? ఇంకో ఈ క్యాప్ ఇచ్చేసేద్దాం గైస్, వాళ్ళకి పెడతారు.
శర్మకైతే వీలు కాలే గాయస్. ఇప్పుడు గిరీష్ అయితే పెట్టేసాడు అనమాట. మంచిగా నన్ను పడేస్తారు గాయస్ మధ్యలో వీళ్ళిద్దరు కలిసి. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే మస్తు కష్టపడుతుంది గాయస్. ఎంత కష్టపడినా ఇంకా ఆడ ఉపయోగం లేదు గాయస్. అభిషేక్ శర్మ అయితే ఏదో ట్రై చేద్దాం అనుకోండి గాయస్, కానీ ఏం కాలే, సక్సెస్ కాలే. బ్యాటరీ రీతుందంట గాయస్, చూపించండి. స్క్రాచ్ ఇంకోండి గాయస్, స్క్రాచ్ పడ్డది. అభిషేక్ శర్మ బ్యాట్ స్క్రాచ్ పడ్డది. అభిషేక్ శర్మ గారు, మీకు ఇష్టమైన బ్యాట్ ఏంది? ఏంది సార్? ఏంది? ఈ మైక్స్ అయితే ట్రెండింగ్ మైక్స్ గాయస్, మొన్ననే బుక్ చేసినాం అనమాట. చెప్పండి గాయస్. ఏం చెప్పాలో కూడా తెలుసలేదు గాయస్ పాపం. విరాట్ కోహ్లీ ఏడన్నా బ్యాటింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చేస్తున్నాడు గాయస్. చేశాడు కానీ. ఓ సూపర్ అవుట్. ఓ మై గాడ్, అభిషేక్ శర్మ గారు అవుట్ అయినారు గాయస్. విరాట్ కోహ్లీ గారు గట్టి కొట్టకండి ప్లీజ్. ఫస్ట్ బాల్ ట్రయల్స్ బాల్. ఓ కరెక్ట్ టీవీ దగ్గరకు పోయి తగిలింది గాయస్. టీవీ పోతే ఇంకా అంతే గాయస్. టీవీకి దాకా అవుట్ అంట గాయస్. ఓ ఇట్లనే అయిపోయింది గాయస్. విరాట్ కోహ్లీ ఏమైంది ఈరోజు విరాట్ కోహ్లీకి? కానీ బౌలింగ్ మాత్రం మంచిగా వేస్తుంది గాయస్. బౌలింగ్ అభిషేక్ శర్మ లెఫ్ట్ బ్యాటింగ్ వేద్దాం అనుకుంది గాయస్, కానీ అవుట్ అయిపోయింది గాయస్. నాకు కొట్టింది గాయస్ అభిషేక్ శర్మ. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్. అట్లనే లైక్ కూడా మర్చిపోకండి గాయస్. వీడియో మస్తు కష్టపడి చేసినాం గాయస్, ప్లీజ్ గాయస్. కామెడీ ఉందంటే కామెడీ అని కామెంట్స్లో చెప్పండి గాయస్. నెక్స్ట్ వీడియో కూడా ట్యాగ్ చేయండి గాయస్. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో ట్యాగ్ చేయండి. కానీ ఎక్కి మరి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయింది గాయస్. దేవుడి రూమ్లోకి పోయింది గాయస్. తింటారా గాయస్? తినండి. కరెక్ట్ విండోకి దాకింది గాయస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. అభిషేక్ శర్మ గారు ఏదో అంటున్నారు, ఏంటండి? ఓ అవుట్ అయింది గాయస్ విరాట్ కోహ్లీ. మీకు ఈయన ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి గాయస్. నెక్స్ట్ ఈయన తెలిస్తే షేర్ చేయండి గాయస్. వీళ్ళిద్దరిని ఏమైందో కమెంట్స్లో మాకు చెప్పండి గాయస్. విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతుంది గాయస్, ఎందుకు అర్థమవుతలేదు. అభిషేక్ శర్మకి అయితే పిచ్చి లేస్తుంది గాయస్. అవుట్ అయినంట గాయస్. ఓ మై గాడ్. ఇదే అన్నమాట గాయస్ గెలిచిన వాళ్ళకి గిఫ్ట్. ఈయన ఎవరో తెలిస్తే, ఆ బ్యాట్ ఎవరిదో తెలిస్తే కమెంట్ చేయండి గాయస్. ఈ సైన్ ఎవరిదో కూడా తెలిస్తే కమెంట్ చేయండి గాయస్ ప్లీజ్. మస్తుందిగా గాయస్, ఇదే గిఫ్ట్ అనమాట. ఓకే దీని అయితే పక్కన పెట్టేద్దాం.
ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దాం. అవుట్ అయిపోయింది గాయస్. ఓ మై గాడ్, మన ఫేవరెట్ అయిన అవుట్ అయిపోయింది గాయస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే గాయస్ చూడండి గాయస్, ఒకసారి ఇట్రా, అభిషేక్ శర్మ గారు. ఇది పర్పుల్ కదా గాయస్, కానీ ఇదేమో బ్లూలా కనిపిస్తుంది గాయస్. ఆర్ఆర్. ఓకే, నెక్స్ట్ ఇదేమో ఇండియాది గాయస్, ఇండియా షర్ట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద IPL టాటా 20 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మీకే టీమ్ ఇష్టమో కమెంట్ చేయండి గాయస్. జస్ట్ మిస్ గాయస్. ఓకే, ఇంకొక 70 సెకండ్స్లో, ఇంకొక 30 సెకండ్స్లో గేమ్ అయితే అయిపోతుంది గాయస్. ఇద్దరిలో స్కోర్ అయితే ఎక్కువ అభిషేక్ శర్మ గారే వేసిండు గాయస్, కానీ బౌలింగ్లో అయితే గిరీష్ గారు మస్తు వేసారు గాయస్. గిరీష్ అంటున్నా, విరాట్ కోహ్లీ గారు మస్తు వేసిండు గాయస్. సిగ్గుపడుతుంది గాయస్ విరాట్ కోహ్లీ. 3, 2, 1 టైమ్ అప్. ఇంకా 2 ఓవర్స్ మ్యాచ్ తో ఆడతాం గైస్. మీరే చెప్పండి గైస్, ఎవరు విన్ అవుతారో, విరాట్ కోహ్లీ లేకపోతే నేను ఆడట్లే అభిషేక్ శర్మనా? విరాట్ కోహ్లీ గారు జోక్స్ చేస్తున్నారు గాయస్. సో ఈ గిఫ్ట్ అయితే అభిషేక్ శర్మ గారు. ఓకే, విరాట్ కోహ్లీ గారికి ఇచ్చేద్దాం గాయస్. విరాట్ కోహ్లీది. విరాట్ కోహ్లీ ఫోటో. ఓకే గాయస్, విష్ యూ ఆల్ బాయ్ బాయ్. దీని తర్వాత తిన్న తర్వాత ఇంకా 2 వీడియోలు గైస్, అది తర్వాత తీసాం. ఎప్పటికప్పుడు పోయే కాలం వీడియో అన్నం తిన్నాక పొరపాటు వేస్తూనే ఉంటారు గైస్. ఎందుకు? అవును గైస్, వాడేస్తాడు గైస్. గైస్ ఇప్పుడు మస్తు వేసేయండి కదా గైస్. कंफर्म हो चुकी है क्योंकि ये फोटो इस समय काफी ज्यादा वायरल हो रही है जहां पर हार्दिक पांड्या नजर आ रहे हैं दिनेश कार्तिक. మనకు హార్దిక్ పాండ్యా కాదు గాయస్, మనకు విరాట్ కోహ్లీ కావాలి. ఈ పాముని కట్ల పాము అనుకుని దీన్ని కొట్టి చంపేస్తూ ఉంటారు. కానీ ఈ పాము చూడడానికి కట్ల పాములో ఉండే ఒక నాన్ వెనరస్ ని ఉల్స్నేక్ అని పిలుస్తారు. ఈ పాము కూడా కట్ల పాములోకి మనుషులు చూడగానే బయట చేయడానికి చూస్తుంది. కానీ ఎవరికి తెలియక ఈ పాము విషపూరితమైందేమో అనుకుని ఈ పామును కొట్టి చంపేస్తూ ఉంటారు. ఈ పాము రైతుకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పొలాల్లో ఎరుకులు తింటూ ఈ పాము అయితే బతుకుతుంది. ఎరుకులనే కాదు, చిన్న చిన్న పక్షులు, బల్లులు, గుడ్లు కూడా ఈ పాము తింటుంది. అంతేకాకుండా ఈ పాము చాలా ఫాస్ట్ గా చెట్లు అయితే ఎక్కగలదు. కొన్నిసార్లు ఇలా పైకప్పుల దగ్గర కూడా ఈ పాము కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి అరుదైన పాముల గురించి ఇంకా వీడియోస్ కావాలనుకుంటే మా వైల్డ్ వెంకట్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.